కాబోయే హస్బెండ్ ఓవైపు, కావలసిన ప్రియుడు ఇంకోవైపు. పెళ్లి వద్దనుకుంది, ప్రియుడు కావాలనుకుంది. కట్ చేస్తే పక్కా ప్రీ ప్లాన్డ్ మర్డర్. 350 అడుగుల లోతైన లోయ, లవ్, క్రైమ్, నమ్మక ద్రోహం, ఇలా పూణే రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మరణం వెనుకున్న దాగున్న మైండ్ బ్లోయింగ్ మిస్టరీ తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి కళ్ళు బైర్లు కమ్ముతాయి. సెల్ఫీ దిగుతూ కాలు జారి కింద పడిపోయాడనుకున్న ప్రమాదం వెనుక కాబోయే భార్య ఆడినటువంటి అత్యంత క్రూరమైన కిరాతకమైనటువంటి నాటకాన్ని పూణే రూరల్ పోలీసులు బట్టబయలు చేశారు. బయట ప్రపంచానికి కేతన్ అగర్వాల్, సియా గోయల్ ఒక అద్భుతమైనటువంటి జంట. కేతన్ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సక్సెస్ గ్రూప్ డైరెక్టర్. 20 ఏళ్ల సియా ఒక ప్రముఖ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. దాదాపు 40 ఏళ్లుగా వీరి 2 కుటుంబాలు స్నేహితులుగా ఉంటున్నాయి. వీరి పెళ్లిని నిశ్చయించారు. రేపు నవంబర్లో జైపూర్లోని ఒక విలాసవంతమైనటువంటి ప్యాలెస్లో 17 కోట్ల రూపాయలతో వీరి వివాహాన్ని చేయడానికి అద్భుతమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అందరూ ఈ ఆలోచనలో ఉంటే సియా వేరే రకంగా ఆలోచిస్తుంది. ఆమె లెక్కలు వేరే ఉన్నాయి. జూన్ 18 లోనావాలా సమీపంలోని చారిత్రాత్మకమైనటువంటి లోహగఢ్ కోట. 26 ఏళ్ల బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ తన కాబోయే భార్య సియా గోయల్తో కలిసి హ్యాపీగా ట్రెక్కింగ్ వెళ్ళాడు. నవంబర్లో ఘనంగా పెళ్లి జరగాల్సి ఉంది. జూన్ 18న సియా బర్త్డే. పుట్టినరోజు ముందే మనం ట్రెక్కింగ్కి వెళ్తామంటూ కేతన్ను మొండిగా ఒప్పించి లోహగఢ్ తీసుకెళ్ళింది. కానీ అక్కడ ఫోటోలకు ఫోజులు ఇస్తుండగా హఠాత్తుగా కేతన్ 350 అడుగుల లోయలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే సియా ఫోటోలు తీసుకుంటుండగా కాలు జారి పడిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అందరూ కూడా కొద్దిగా అందులో నిజముందనుకున్నారు. ఇక ప్రమాదం జరిగిన మరుసటి రోజు, అంటే సియా పుట్టినరోజు నాడు, తన కాబోయే భర్త తన పుట్టినరోజుకు ముందు రోజు నాడే చనిపోయాడంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియోలు, కన్నీటి పోస్టులు పెట్టి అందరి సానుభూతి పొందడానికి కూడా ప్రయత్నం చేసింది. ఆ డ్రామాలు చూసి పాపం కాబోయే వధువుకు ఇలాంటి అన్యాయం జరిగిందని బాధపడ్డారు. కానీ కేతన్ అగర్వాల్ ఏమి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, పూణేలో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. అంతేకాదు ఎంతో అనుభవజ్ఞుడైనటువంటి ట్రెక్కర్. అతను అంత తేలిగ్గా కాలు జారే అవకాశమే లేదని కేతన్ కుటుంబ సభ్యులకి అనుమానం వచ్చింది. అంతేకాదు అంతకు ముందు జరిగిన కొన్ని సంఘటనలు కూడా వాళ్ళ అనుమానాలని మరింత బలపరిచాయి. కేతన్ తండ్రి పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్కు ఫిర్యాదు చేయడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఇక్కడే కథలో ఒక అద్భుతమైనటువంటి ట్విస్ట్ కనిపించింది. అదే ద ట్విస్ట్ ఇన్ ద టేల్, ద హుడీ స్టోరీ. హుడీ స్టోరీ ఏంటి అంటే, పూణే రూరల్ పోలీసులు సియా చేసినటువంటి డ్రామాలు కానీ, సియా బిహేవ్ చేసినటువంటి విధానాన్ని కానీ చూసిన తర్వాత కొంత అనుమానాలు వచ్చాయి. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కేతన్ ఫ్యామిలీ మెంబర్స్ అప్పటికే ఫిర్యాదు ఇచ్చారు. దీంతో కోట పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను వాళ్ళు జాగ్రత్తగా జల్లెడ పడితే వాళ్ళకు ఒక క్లూ దొరికింది. అదేంటంటే, ముఖం కనిపించకుండా హుడీ వేసుకున్నటువంటి ఓ వ్యక్తి, అనుమానాస్పద యువకుడు కోటపైకి వెళ్ళడం కనిపించింది. టెక్నికల్ డేటా, మొబైల్ లొకేషన్స్ ఆధారంగా హుడీ వేసుకున్నటువంటి వ్యక్తి ఎవరో వాళ్ళు గుర్తించారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో వాళ్ళకు కొంత అనుమానం పోలీసులకు ఉంది. అతను ఎవరో కాదు, సియా రహస్య ప్రియుడు చేతన్ చౌదరి అని పోలీసులు గుర్తించారు. సో అతను ఎవరో తెలిసిన తర్వాత పోలీసుల అనుమానం మరింత బలపడింది. వాళ్ళిద్దరూ కలిసి అతన్ని చంపుంటారని భావించారు. పోలీసుల విచారణలో వాళ్ళ స్టైల్లో వాళ్ళు విచారణ చేయడంతో చేతన్, సియా ఇద్దరూ కూడా చేసినటువంటి ఘోరాన్ని ఒప్పుకున్నారు. ఎందుకంటే కేతన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనటువంటి సియా అతన్ని ఎలాగైనా వదిలించుకోవాలని అతను ఒక అబ్స్టకల్గా భావించింది. సో తన ప్రియుడిని తాను కలవాలంటే అతను ఉండకూడదు అనుకుంది. దానికోసమే దారుణమైనటువంటి స్కెచ్ వేశారు. జూన్ 18 కంటే ముందు కూడా వాళ్ళు ఇదే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ ప్రయత్నాలు చాలా వరకు చేస్తూనే ఉన్నారు. వెడ్డింగ్ కంటే ముందు ప్రీ వెడ్డింగ్ ట్రిప్ కోసం బాలి వెళ్ళాలని ఈ జంట ప్రయత్నం చేసింది. ఆ బాలి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు అతన్ని బాలి వెళ్లకుండా ఇండియాలోనే ఆపి ఇక్కడ మర్డర్ చేయడానికి ట్రై చేసింది. అదేంటి అంటే, బాలి వెళ్ళడానికి ముందు ఒక కేతన్ పాస్పోర్ట్ మాత్రమే మిస్ అయింది. మిగిలిన అందరూ 4 వెళ్ళాలనుకున్నారు, మిగిలిన 3 ఉన్నాయి. కేతన్ పాస్పోర్ట్ మాత్రం మిస్ అయింది. సో ఆ బాలి ట్రిప్ అలా క్యాన్సిల్ అయింది. తర్వాత పోలీసుల విచారణలో తెలిసింది ఏంటంటే, కేతన్ పాస్పోర్ట్ని చింపి టాయిలెట్లో పడేసింది. ఇంకోటి, అదే రోజు జూన్ 14వ తేదీన అతన్ని బాలి ట్రిప్ క్యాన్సిల్ అయిన తర్వాత లోహగఢ్కి తీసుకెళ్ళింది ఒకసారి. అక్కడ కూడా ఆ రోజు కూడా అతన్ని తోసేయడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు అతను అప్రమత్తమై నిలదొక్కుంటే, పాముంది, పాము నుంచి నిన్ను కాపాడడం కోసం తోసేశాను అని అబద్ధం చెప్పింది. అప్పటికీ కూడా అతను తన కాబోయే భార్యను నమ్మాడు. మళ్ళీ జూన్ 18న తన ప్రియుడితో కలిసి ఈసారి ప్లాన్ను పక్కాగా ఎగ్జిక్యూట్ చేసింది.
మొదటిసారి పాము సాకుతో చంపడానికి ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయితే ఈసారి ఫోటోలు తీసుకునే నెపంతో ఇద్దరు కలిసి కేతన్ని లోయలోకి తోసేశారు. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే ఇంకొక ప్లాన్ బి కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. అదేంటంటే రాబోయే రోజుల్లో కేతన్ బర్త్డే వస్తుంది. ఆ సందర్భంగా అతన్ని మహాబలేశ్వర్ తీసుకెళ్ళి అక్కడే చంపడానికి వాళ్ళిద్దరూ ప్లాన్ బి కూడా సిద్ధం చేసుకున్నారు. సో తన కాబోయే భర్తను చంపాలని ఎలాగైనా చంపాలని ఖచ్చితంగా నిర్ణయం చేసుకున్నటువంటి సియా అతన్ని చంపడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. పెళ్లి ఇష్టం లేదని ఓ మాట చెప్పి ఉంటే కుటుంబాలు రెండూ కూడా ఆ పెళ్లిని రద్దు చేసి ఉండేవి, లేకపోతే ముందుకు వెళ్లకుండా ఆ పెళ్లి జరగకుండా అడ్డుకుని ఉండేవి. కానీ సియా చేసినటువంటి ఒక క్రూరమైనటువంటి ఆలోచన వల్ల ఏ పాపం తెలియని యువ వ్యాపారవేత్త తన ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. అసలు పెళ్లి వద్దని చెప్తే ఎప్పుడో క్యాన్సిల్ చేసేవాళ్ళం, తన కుమారుడిని అనవసరంగా బలి తీసుకుందని విశాల్ తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నారు. తన కుమారుడిని చంపిన వాళ్ళిద్దరికీ కూడా మరణశిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు పోలీసుల అదుపులో వాళ్ళిద్దరూ ఉన్నారు. జూన్ 29 వరకు వారిని రిమాండ్కు తరలించారు. కోట్లాది రూపాయల ఆస్తి హోదా ఉన్నప్పటికీ ఒక తప్పుడు నిర్ణయం, ఒక క్రూరమైనటువంటి ఆలోచన కేతన్ అగర్వాల్ జీవితాన్ని బలి తీసుకుంది.